దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 135 కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చాలు. కాబట్టి దేవుడు మొట్టమొదట అబ్రాహామును ఏర్పరచుకున్నాడు. అబ్రాహాము కల్దీయుల దేశంలో బొమ్మలు తయారు చేస్తూ ఆ బొమ్మలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ వచ్చేవాడు. కల్దీయులనే దేశంలో ఆ పని చేసేవాడు. యాకోబుని ఏర్పరచుకున్న తర్వాత తన కడుపులో పుట్టిన ఇస్సాకుని ఏర్పరచుకుంటాడు. ఆ తర్వాత ఇస్సాకు కడుపులో పుట్టినటువంటి యాకోబుని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడు? యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకున్నాడు. తన కొరకు ఏర్పరచుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి ప్రార్థించుటకు, దేవునికి ఇష్టడుగా బ్రతుకుటకు యాకోబుని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఈ లోకము నుండి, లోక ప్రజల నుంచి, లోక ఆచారం నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత అంటుంది దేవుని, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు. స్వకీయ ధనము లేకపోతే సొంత ధనము కదా. కాబట్టి తన ధనమంతా ఇచ్చుట కొరకై దేవుడు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు. దేవుడు భూలోకంలో ఉన్న ధనాన్ని, పరలోకంలో ఉన్న ధనాన్ని యాకోబుకి ఇవ్వాలని, యాకోబుకి అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆనాడున్న దేవుడే ఈనాడున్నాడు. అన్ని జనులమైన మనల్ని కూడా ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు తనకు స్వకీయ జనాంగంగా చేశాడంటే, యాకోబును ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు.